వాళ్ళేమేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఆరాధిస్తే వాళ్ళకి ఏమైనా చప్పట్లు కొడతా ఉంటే ఇబ్బంది అవుతుందో, ఎందుకు నీకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు నువ్వు వెళ్ళాల్సింది, నీ బ్రతుకును మార్చే దేవుని వైపు నువ్వు వెళ్తున్నావు. ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుందంటే ఆ ప్రకృతి క్రియలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు అక్కడ చూద్దాం. ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలా ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒకరిని ప్రభువును అనుగ్రహించి ప్రకారం వారి ద్వారానే మీరు విశ్వసించితిరి. నేనైనా సరే, మీలో ఉన్న విశ్వాసులైనా సరే, దేవుని మీద ఆధారపడాలంటే దేవుని మీదే ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలని ఇక్కడ ఖచ్చితంగా సంఘానికి అపోస్తలుడైన పౌలు నేర్పుతున్న పాఠం. నువ్వు దేవుని మందిరానికి వెళ్తే సరిపోదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించాలి. దేవుడు వద్దన్న పని నువ్వు చేయకూడదు అంటే చేయకూడదు అంతే. దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు, చేయడం మానేయాలి. వ్యభిచారం చేయడం మానేయమంటే మానేయాలి. అంతేకాని నువ్వు దేవుడు చెప్పినా సరే నువ్వు అదే పాటిస్తూ ఉంటే నువ్వేం తెచ్చుకుంటావు? కోరి కోరి శాపాన్ని కొని తెచ్చుకుంటావు. ఆ శాపం నీతో కాదు పోయేది, నీ పిల్లలు తరతరముల వరకు వస్తుంది. ఎవరి వరకు వస్తుంది? గెహజీ యొక్క శాపము తరతరములు ఉండిపోయింది. గెహజీని ఎప్పుడైతే శపించబడ్డాడో, ఎలీషా ఎప్పుడైతే దైవజనుడు ఇదిగో నీతో నా ఆత్మ రాలేదా, నువ్వు ధనాపేక్షకు లోబడిపోయావు, నేను వద్దన్న పని నువ్వెందుకు తీసుకున్నావు అని చెప్పి ఏమొచ్చింది? ఏ కుష్టి అయితే నయమాన్ నుంచి వెళ్తుందో అది నీ మీదకి వస్తుంది అన్నాడు. అది గెహజీతో పాటు ఆయనతో సరిపోయిందా? తన కుటుంబానికి శాపాన్ని తెచ్చింది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వద్దన్న పని నువ్వు చేసి నీ పిల్లల మీద శాపాన్ని కొని తెస్తున్నావు. నీ పిల్లల తరతరాల వరకు వారు ఇబ్బంది పడేలాగా నువ్వు జీవించడానికి వీల్లేదు. ఈ దేవుడిచ్చిన ఈ జన్మను దేవుని కొరకే నువ్వు నిలబెట్టుకోవాలి. దేవుడు ఏం చెప్తే ఆ ప్రకారమే జీవించాలి. దేవుడు ఒకటే అన్నాడు, నీవు సాక్షార్థమై ఆత్మలు రక్షించాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని కొరకే నిలబడాలి. ఈరోజు సంఘాలు ఎలాగుంటున్నాయి అంటే దేవుని వాక్యాన్ని వింటున్నారు, లోకంలో వాటిని దేవుని మందిరానికై తెచ్చేస్తున్నారు. లోకంలో ఉన్న ఆచారాలను దేవుని యొక్క సంఘాలలోనికే తెచ్చేస్తున్నారు. ఒక పక్క ప్రార్థన చేస్తున్నారు, ఒక పక్క పెళ్ళిళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్తారు? పంతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డేట్లు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది ఎంతవరకు నువ్వు దేవుడు చెప్తున్నాడు, ఆయన ప్రత్యేకం. మంచినీరుకి అలాగే ఉప్పు నీరుకి ఎంత తేడా ఉందో, నీ బ్రతుకు కూడా అంతే తేడా ఉంది. దేవుడు మంచి నీళ్ళు అయితే, ఉప్పు నీరు కలుషిత నీరు, అది త్రాగి నువ్వు బ్రతకలేవు. కానీ నీవు మంచి నీరు తాగితే నీవు బ్రతుకుతావు. అందుకే అక్కడ యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీని ఏమంటున్నాడు? నేనిచ్చు జీవజలమును నీవు తీసుకొని నువ్వు బ్రతికదు అన్నాడు. నీకు జీవజలం ఇచ్చే దేవుని వైపు చూస్తావా? సైతాను ఇచ్చే కలుషితమైన నీరు తీసుకుంటావా? ఆ కలుషితమైపోతున్న ఆ సముద్రం వలె నీ బ్రతుకు మారట్లే. నీవు కూడా పైకి ఎలా కనపడుతున్నావు? తేటగా కనపడుతున్నావు, కానీ నీ లోపలంతా కలుషితమే. అందుకే దేవుడు ఏమంటున్నా ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఏమని మాట్లాడుతున్నాడంటే, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవుళ్ళో కానీ నాటబడిన వాడిని నీళ్లు పోయేవాడు ఏమీ లేదు, నాటువాడును నీళ్లు పోయేవాడు ఒక్కడే. కేవలం నేను దేవుని వాక్యాన్ని బోధిస్తానంతే, ఆ వాక్యానుసారంగా నేను నీళ్లు పోస్తా, కానీ అది నువ్వు పీల్చుకొని ఏమవ్వాలి? ఎదగాలి. దేవుని మందిరంలో నువ్వు ఎదిగేవాడిగా ఉండాలి. నీ సంఘానికి పేరు తెచ్చేవాడిగా ఉండాలి. ఫలానా సంఘంలో కుర్రవాడి వెళ్తున్నాడు, ఆ దైవజనులు చెప్పిన మాటకు ఈ సంఘములో ఉన్న బిడ్డలందరూ ఎదుగుతున్నారని వేరొక సంఘం సాక్ష్యం చెప్పాలి.
నువ్వు అలా జీవించాలి. సంఘం కాదు సాక్ష్యం చెప్పాల్సింది, సైతానే సాక్ష్యం చెప్పాలా. అమ్మో, ఆ మందిరములో నిజమైన ఆరాధన జరుగుతుంది, ఆ మందిరములో యథార్థంగా జరుగుతుంది, అక్కడున్న దైవజనులు చెప్పే మాటలు అక్కడ చక్కగా వింటున్నారని భయపడిపోవాలా సైతాను. నువ్వు అలా జీవిస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు అలా జీవించినట్లయితే నీ సంఘాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు, నీ సంఘాన్ని నువ్వు సరి చేసుకోగలుగుతావు. ఎప్పుడు చూసినా దేవుని యొక్క ప్రేమతత్వమే నేర్పుతున్నావు, కానీ ఆయన కోప గుణాన్ని నువ్వు నేర్పలేకపోతున్నావు. ఎందుకంటే ఈ రోజున అలాంటి ప్రేమించే గుణము ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు. కానీ అక్కడ బోధించవలసింది దేవుడు ఏది చెప్తాడో అదే బోధించు. నీ సొంత ఆలోచనతో కాదు బోధించేది. దేవుడు చెప్పిన హెచ్చరిక మాటలు చెప్పాలంటే చెప్పాలి, అందులో నో డౌట్. చెప్పాలంటే చెప్పి తీరాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నువ్వేం చేస్తున్నావంటే నీ సంఘాన్ని నువ్వే కూలిపోతున్నావు. ఈరోజున దేవుని సంఘానికి ఎలాగ చెప్తున్నాడంటే అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు దేవుని వ్యవసాయమే దేవుని గృహమై ఉన్నారు. ఏమన్నారు? దేవుని వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉన్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని పని చేసేవారిగా ఉండాలి. దేవుని మందిరము, ఆ గృహం అనగా దేవుని మందిరం, అందులో నువ్వు వ్యవసాయం చేయాలి. నశించిపోతున్న వారిని నీ సాక్ష్యాన్ని బట్టి ఎక్కడ తీసుకురావాలి? దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడమ్మా, నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడని దేవుని మందిరానికి తీసుకురావాలి. ఈరోజున ఆత్మ పరిశీలన చేసుకో. నీవు సాక్ష్యార్థంగా ఉండాలి, అనేకులకు మాదిరితనంగా ఉండాలి, వారందరూ నీ వైపు తిరిగే వాళ్ళలాగా చేసుకోమని ఈ అపోస్తుడైన పౌలు ద్వారా సంఘానికి నేర్పిస్తున్నా. సంఘము పాడైపోతుందంటే కారణం ఏంటంటే, వీరు లోక సంబంధమైన వాటిని దేవుని మందిరంలోకి తీసుకొస్తున్నారు. పైకి దేవుని బిడ్డగానే జీవిస్తున్నారు, బయటికి వెళ్ళేసరికి ఎలా అవుతున్నారు? సైతాను వలె జీవిస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ప్రకృతి సంబంధమైన వారు కాదు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే దేవుని సంబంధికులు. అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే, సమస్తమును పరిపాలించే దేవుని యొక్క పిల్లలమ్మన మన ప్రత్యేకంగా ఉండాలి. సైతానికి మన చోటు ఇవ్వడానికి వీల్లేదు, సైతాన్ ఆలోచనలకు చోటు ఇవ్వడానికి వీల్లేదు. నువ్వు దేవునికి ప్రత్యేకించబడిన వాడివి, దేవుని పిల్లోడుగా పిలువబడాలి తప్ప నీలో సైతాను పిల్లోడు అనే పిలువబడేవాడిగా నువ్వు జీవించితే అది నీకే ప్రమాదం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అలా జీవించడానికి నిన్ను సృష్టించలేదు. నీవు ఎవరివి అంటే దేవుని వ్యవసాయం చేయాలి, దేవుని పాడైపోతున్న సంఘాన్ని కట్టడానికి పరుగులు తీయాలి. ఈరోజున పరిశుద్ధ పిల్లలు ఏం చేస్తారు? దేవుని వ్యవసాయం చేస్తారు. ఏం చేస్తారు? దేవుని పిల్లలైన వారు దేవుని పరిచర్య చేయడానికి వెళ్తారు. దేవుని మందిరాల్లో నశించిపోతున్న వారిని వెతికి దేవుని మందిరానికి ఆత్మల సంపాదన కొరకే పరుగులు తీస్తారు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘాన్ని మీరు ఆత్మల సంపాదన కొరకే, దేవుని కొరకు మీరు వ్యవసాయం చేయండి. ఎవరైతే నశించిపోతున్నారో, నరకము దగ్గరకు వెళ్తున్నారో, నీ సాక్ష్యాన్ని, నీ సువార్తను ప్రకటించు. దేవుని సాక్ష్యాన్ని, నీ సాక్ష్యాన్ని కూడా పంచిపెట్టు. నేనున్న పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, దా నా మందిరానికి రా, నా మందిరంలో కూర్చో, దేవుడు నీతోనే మాట్లాడతాడు, మన జీవితాలు కట్టగలుగుతాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని వాళ్ళని తీసుకొచ్చేవాడుగా ఉంది. అర్థమవుతుందా? అది నీ బంధువైనా, మిత్రువైనా, ఆఖరికి శత్రువైనా సరే, ఈరోజు దేవుని వాక్యం సెలవు. నువ్వు అలా ఉండినట్లయితే నీవు దేవుని సంబంధివుడు, అంతే, దేవుని పిల్లవాడు. అలా జీవించాలి ప్రభువా. ఈ రాత్రి కాల సమయం మేము అలా జీవించాలయ్యా, నీ కొరకు వ్యవసాయం చేయాలా. నశించిపోతున్నా ఎవరైతే నరకపు పొలిమేరలు ఉన్నారో వారందరి రక్షణ కొరకు మేము పరుగులు తీయాలని ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని వ్యవసాయం చేస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.